అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఏడాదిగా ఎన్నో పథకాలు అమలు చేస్తామని చెప్పారు. వరంగల్ జిల్లా మొగిలిచెరులో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందని మండిపడ్డారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ మాటలతో మోసం చేసిందన్నారు. కొట్లాడి మనం అందరం తెచ్చుకున్నాం. రాష్ట్రం వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రం వస్తే అందరం ఆత్మగౌరవంతో బతకొచ్చని, రాష్ట్రం వస్తే నీటిపారుదల ప్రాజెక్టులు బ్రహ్మాండంగా వస్తాయని, రాష్ట్రం వస్తే ఈ దేశంలోనే అగ్రగామంగా ఎదిగే విధంగా మన రాష్ట్రం తయారవుతుందని, ఈ రాష్ట్రంలో మనందరం తలెత్తుకొని బతకొచ్చు అనేటువంటి ఆలోచనతోనే దశాబ్దాలు పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉండి ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, 10 సంవత్సరాలు మరి ఈ రాష్ట్రంలో అనేక వాగ్దానాలు చేశారు. వచ్చిన తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ రకరకాల మాటలతో మోసపూరితమైనటువంటి ఆలోచనలతో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. ఇంటికి